కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి జనసేనలో లొల్లి పెట్టింది. కులాల గోల తలనొప్పిందిస్తోంది. గత చైర్మన్ రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా దాని జోలికి మాత్రం వెళ్లడం లేదు గ్లాస్ పార్టీ. దీని వెనుక అసలు లాలూచి ఏంటి? కుడా చైర్మన్ పదవి పంపకాలలో భాగంగా జనసేనకు వచ్చింది. మొదట పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకు కేటాయించారు. అయితే తర్వాత డీసీసీబీ చైర్మన్గా కూడా ఆయనకే అవకాశం వచ్చింది. తప్పని పరిస్థితుల్లో కుడా చైర్మన్ పదవికి రాజీనామా చేశారు బాబు. రిజైన్ చేసి నెలలు గడుస్తున్నా పార్టీ మాత్రం మరొకరికి అవకాశం ఇవ్వడం లేదు. పుత్తుకోటలో పవన్ చైర్మన్గా మరొకరి పేరు ప్రకటించాలి. కానీ ఇంతవరకు దానిపై ఒక స్పష్టత రాలేదు. పార్టీలో బీసీ నేతలు ఆ పదవిపై గంపెడి ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు పార్టీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా అదే స్థాయిలో పైరవీలు చేస్తున్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైన తర్వాత ఈ పదవిని కాపులకే ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. జనసేనలో పదవులు ఆశించే వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఉన్న ఒక్క పదవిని ఎవరికీ కేటాయించకుండా అలా పెండింగ్లో పెడితే ఏం ఉపయోగం ఉంటుందని నేతలు చర్చించుకుంటున్నారు. ఎవరో ఒకరికి కట్టబెడితే కదా ఉపయోగం ఉండేది అంటున్నారు. ఆశావహులు ఖాళీగా ఉండి కుడా చైర్మన్ కుర్చీ ఖాళీగా ఉంచడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ విషయంలో బీసీ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పిఠాపురం జనసేన కోఆర్డినేటర్గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ ఈ పదవిపై హోప్స్ పెట్టుకున్నారు. కానీ పార్టీ మాత్రం అనపర్తికి పరిమితం చేసింది. ఈయనే కాదు, ఆశావహుల జాబితాలో చాలామంది ఉన్నారు. మొత్తానికి కుడా చైర్మన్ పదవిని ఎవరికి కేటాయించాలో పార్టీకి స్పష్టత రావడం లేదు. అనవసరంగా రచ్చవుతుందేమోనని టచ్ చేయడం లేదు. ఒకవైపు బీసీలు, మరోవైపు కాపులు తమకంటే తమకు కేటాయించండని నెలల తరబడి ఎదురు చూస్తున్నారు.